నమస్తే అందరికి, వెల్కమ్ టు బిఆర్కే. నేను తరుణి. సో ఈ రోజు స్పెషల్ షో ఏంటంటే ఆర్కా ఫుడ్ సన్ రైడ్. చాలా మంది ఈ రోజుల్లో కూడా చాలా జ్యూసెస్ తాగుతున్నారు. అంటే చాలా బిజీ టైంలో కూడా వాళ్ళు జ్యూసెస్ కొని తాగుతున్నారు. యాష్ గర్డ్ జ్యూస్ కానీ, లేదంటే ఏబీసీ జ్యూస్ కానీ, లేదంటే ఇంకా క్యారెట్ జ్యూస్ కానీ అలా మిక్స్ చేసి తాగుతున్నారు కదా. సో వాళ్ళకి బిజీ టైంలో కూడా ఇలా వాళ్ళ దగ్గర పౌడర్ రూపంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని గురించి మరింతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓల్గా కర్ణం మ్యామ్ మనతో పాటు ఉన్నారు. మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలా మంది కూడా అంటే ప్రోటీన్ గురించి ఎక్కడ ఏ ఫుడ్ తిన్నా కూడా ప్రోటీన్ అనేది చాలా లెస్ అయిపోతుంది. సో ప్రోటీన్ కోసం చాలామంది ఎక్కడ చూసినా కూడా జ్యూసెస్ తాగుతూ ఉన్నారు. సో ఆ జ్యూసెస్ని మీ ఆర్కా ప్రొడక్ట్స్ గురించి కూడా జ్యూసెస్ పౌడర్ రూపంలో జ్యూసెస్ దొరుకుతుంది. దాంట్లో ఎలాంటి విటమిన్ కూడా అంటే తగ్గదు, అన్ని విటమిన్స్ కలిపి కూడా మేము ఆ ప్రొడక్ట్ అందిస్తున్నాము అనేసి చెప్తున్నారు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి, అలాగే ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చా, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు తీసుకోవాలో చెప్పండి మ్యామ్. సో మాది ఆర్కా ఫుడ్స్ సోలార్ డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా సోలార్ డిహైడ్రేషన్ అంటేనే మనకి మోస్ట్లీ 40 degrees అది టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే మనం చేస్తూ ఉంటాం కాబట్టి దానిలో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ పోవు. డీహైడ్రేషన్ పార్ట్లో కూడా మేము చాలా కేర్ఫుల్గా ఉంటాము. మెషినరీస్ కూడా మా దగ్గర ఉన్నవి 40 degrees కంటే కూడా ఎక్కువ ఇది హీట్ని కానీ అది కానీ తీసుకోవు. కాబట్టి ఏంటంటే బేసిక్గా ఇది మొత్తం కూడా వైటమిన్స్ మినరల్స్ తర్వాత దానిలో ఉన్న కంప్లీట్ న్యూట్రిషన్ వెళ్ళకుండా దాన్ని డీహైడ్రేట్ చేయటమే మాది స్పెషాలిటీ. సో దీనిలో మనం ఏంటంటే ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో అందరూ ఉమెన్ అందరూ వర్క్ చేస్తున్నారు. పిల్లలు స్కూల్స్, వాళ్ళు హెవీ వర్క్స్, ఇవన్నిటి నుంచి వాళ్ళు ఫుడ్ డైట్ కరెక్ట్గా తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఆ టైం అలా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేస్తే తొందరగా వెళ్ళాలి, తర్వాత వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి హడావుడి అయిపోతుంది. మార్నింగ్ పిల్లలకి ఇచ్చే దానిలో న్యూట్రిషన్ అయ్యో ఇది మనం ఇవ్వలేకపోయాము. ఇలాంటివన్నీ కూడా మనం కరెక్ట్ చేయడానికి ఓన్లీ ఆర్కా ఫుడ్స్ ఒక్కటి మనము అలవాటు చేసుకుంటే కంప్లీట్ న్యూట్రిషన్ మనం ఇంట్లో అందరికీ కూడా తక్కువ టైంలో మనం దాన్ని ఎక్కువ యూసేజ్ కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ మనం జ్యూసెస్లో వాటిలోకి వెళ్తాము. జ్యూసెస్ సెగ్మెంట్లో మేము 4 సెగ్మెంట్స్, ఈ జ్యూసెస్ సెగ్మెంట్లో 4 ఉన్నాయి. దానిలో ఏంటంటే ఫస్ట్ మనకి యాష్ గార్డ్ జ్యూస్, తర్వాత బీట్రూట్ జ్యూస్ అని, తర్వాత ఏబీసీ జ్యూస్ అని, దాని తర్వాత క్యారెట్ జ్యూస్ ఉంది, దాని తర్వాత జామున్ జ్యూస్ ఉంది. ఇలా మనకి 4 జ్యూసెస్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యాష్ గార్డ్ తీసుకుంటాం. మనం ఫస్ట్ మేమేం చేస్తామంటే యాష్ గార్డ్ని ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా మేము సోర్స్ చేసుకుంటాం. దాన్ని పీల్ చేసి చాలా ప్రాపర్ వేలో దాన్ని కట్ చేయటం కానీ చేసిన దగ్గర నుంచి అంత హైజీనిక్ దానిలో డీహైడ్రేట్ చేసి దాన్ని పౌడర్ చేస్తాం. పౌడర్ కూడా మేము వాడేది దాన్ని మెషనరీలో ఎక్కువ హీట్ తోటి పౌడర్ కూడా కాదు. పౌడరింగ్లో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సో మనకేంటంటే ఫ్రెష్ దాన్ని ఏదైతే మనం యూజ్ చేస్తే మనకు వచ్చే ఇదే సేమ్ థింగ్ మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది దీని స్పెషాలిటీ. అట్లనే సేమ్ జామున్ దగ్గర నుంచి, దాని తర్వాత మనకి ఏబీసీ ఉంది. ఏబీసీ అంటే బేసిక్గా ఏబీసీలు ఇలాంటివన్నీ కూడా అవైలబిలిటీని చూసుకుంటే మనకి మన రోజులో మన ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయా లేవా, ఒకరోజు యాపిల్ ఉంటే ఒకరోజు బీట్రూట్ ఉండదు, క్యారెట్ ఉండదు, ఇలా ఏదో ఒకటి మిస్ అవుతాం. ప్లస్ దాన్ని చేసుకోవటం ఒకటి. తర్వాత పిల్లలు కూడా ఏంటంటే ఫాస్ట్గా ఇది ఒక టేబుల్ మీద ఒక 4-5 జ్యూసెస్ బాటిల్స్ పెట్టుకుంటే మనము పౌడర్స్ ఎవ్రీడే ఒక జ్యూస్ పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఒక 200 ml వాటర్లో ఒక స్పూన్ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగేస్తే అయిపోతుంది. ఎవరికి ఇష్టమైన దానిలో వాళ్ళు తాగేసేయచ్చు. ఏంటంటే మేము చెప్పేది బేసిక్గా కోల్డ్ వాటర్ ఆర్ వామ్ వాటర్, నార్మల్ వాటర్ యూజ్ చేస్తే మంచిది. అట్లా హాట్ వాటర్ కంటే కూడా ఈ 3 waysలో మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిది. స్టోర్స్ చేస్తారు కదా మ్యామ్, దీన్నంతా కూడా మీరు ఫార్మర్ నుంచి తీసుకొని వస్తారు, స్టోర్ చేస్తారు. ఈ స్టోర్ చేసే ప్రాసెస్లో అంటే పీల్ చేయడము, లేదంటే ఏదైనా మీరు చేస్తారు కదా అంటే డ్రై చేయడము, కానీ దాంట్లో ఏమైనా విటమిన్ పోయే అవకాశం ఏమైనా ఉందా? విటమిన్స్ ఏమీ పోవు.
స్టోర్ చేసుకోవటానికి కూడా మేమేమి దానిలో ప్రిజర్వేటివ్స్ వాడము. ఇదేదో బాటిలింగ్ అయింది కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి అని అనటానికే లేదు. ఎందుకంటే డ్రై ప్రొడక్ట్ ఎప్పుడైనా సేఫ్. మేము అంతా ఆ డ్రైయింగ్ ఎలా అంటే మళ్ళీ మైక్రోబయల్ కానీ ఏదన్నా మళ్ళీ ఎంటర్ అవ్వకుండా దానిలోకి పోకుండా ఉండటానికి కావాల్సినంత డ్రై మేము చేసి ఉంచుతాం కాబట్టి అది కూడా మనకి ప్రాబ్లం ఉండదు. అది షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ 24 మంత్స్ దాకా మా అబ్జర్వేషన్లో అది చాలా సేఫ్గా ఉంది. కాకపోతే మేము ఇచ్చేది 9 మంత్స్ అనే ఇస్తున్నాం కానీ అది 24 మంత్స్ దాకా కూడా ఏమీ అవ్వదు. ఓకే. 20 అంటే 1 ఇయర్ కూడా వాడొచ్చు ఈ ప్రొడక్ట్‌ని. 2 ఇయర్స్ వాడొచ్చు. ఓకే. 24 మంత్స్ 2 ఇయర్స్. వాడొచ్చు కానీ మేము 9 మంత్సే ఇస్తున్నాము. ఓకే. ప్రెజెంట్ షెల్ఫ్ లైఫ్ దాని మీద ప్రింట్ అయ్యి ఉన్నది అంటే 9 months. కొంతమంది హెల్త్ ఇష్యూస్ తోటి కొంతమంది ఈ జ్యూసెస్ తాగాలి, ఆ జ్యూసే తాగాలి అని కొంచెం ప్రీసియస్‌గా చూస్ చేసుకుంటారు. అలా కాకుండా ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పౌడర్ రూపంలో ఉన్న ఆర్కా ప్రొడక్ట్‌కి సంబంధించిన జ్యూసెస్ కూడా తాగొచ్చా? ఇది ఎవరైనా తాగొచ్చు. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మనము అబౌవ్ 5 ఇయర్స్ దగ్గర నుంచి ఎవరికి ఇచ్చినా కూడా అది సేఫ్. మనకి ఏమీ ప్రాబ్లం అంటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విటమిన్ డి కదా ఇది. అంటే హ్మ్. చాలా విటమిన్ వస్తుంది. అంటే మనం ప్రత్యేకంగా జ్యూస్ చేసుకొని తాగే టైం లేకపోయినా, లేదంటే ప్రత్యేకంగా కొంతమంది అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు జ్యూస్ షాప్‌కి వెళ్ళకుండా వెళ్ళి తాగలేరు కదా! హ్మ్. అందుకని ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పేరెంట్స్‌కి వాళ్ళ అంటే అంటే కొడుకులు కానీ, కూతుర్లు కానీ ఎవరైనా సరే డాడీ మీకు ఈ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఈ ఆర్కా ప్రొడక్ట్స్‌కి సంబంధించినవి కొంచెం జ్యూసీగా ఉండే, హెల్తీగా ఉండే ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చాను. సో మీరు జ్యూసీగా కలిపి తాగండి అని అంటారు కదా! సో వాళ్ళ పేరెంట్స్‌కి ఏదైనా షుగర్ గాని, బీపీ గాని అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇవి తీసుకోవచ్చా? యాహ్! సేఫ్ అండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. తీసుకోవచ్చు. ఓకే. ఆహ్, దీనిలో మనం ఏం చేసింది లేదు. యాపిల్ తింటే ఎలా ఉంటదో సేమ్ థింగ్ ఉంటది. ఓకే. క్యారెట్ తింటే ఎలా ఉంటది, బీట్రూట్ తింటే ఎలా ఉంటది, సేమ్ మేము దానిలో ప్రిజర్వేటివ్స్ దగ్గర నుంచి మేము ఏమీ వాడలేదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు మనం పెద్దవాళ్ళని తీసుకుంటే ఒక 60 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఫుడ్ ఎక్కువ తీసుకోలేరు. వాళ్ళకేంటంటే తక్కువ ఫుడ్ తోటి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. అప్పుడు ఎలాంటివి యూజ్ చేయాలి? ఇలాంటి డీహైడ్రేటెడ్ పౌడర్స్ ఇలాంటివేంటంటే తక్కువ అంటే హాఫ్ స్పూన్, 1 స్పూన్ తోటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తది కాబట్టి ఎవ్రీ డే వాళ్ళ ఈజీగా దీన్ని తీసుకోవటానికి అవకాశం ఉంటది. అట్లనే మా దగ్గర ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్‌కి సంబంధించి చాలా ఉన్నాయి. అంటే మేమేమి వేరేగా ప్రొడక్ట్ చేసి ఒక ఏమంటాం మనము టాబ్లెట్స్ అనో, అవనో మేము చెప్పం. ఫుడ్డే మేము ప్రాపర్ వేలో మేము డీహైడ్రేట్ చేసి వాళ్ళు తినటానికి ఈజీగా ఇస్తున్నాం. అంతే. వేరే ఏం లేదు. ఓకే. అంటే హెల్తీగా కూడా షుగర్, అంతే. బీపీ ఉన్న వాళ్ళు కూడా 60 ప్లస్ ఏజ్ వాళ్ళు కూడా భయపడకుండా కూల్‌గా తాగేయొచ్చు ఈ జ్యూస్‌ని. తాగేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం ఏమి లేదంటున్నారు. ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ జ్యూస్‌ని స్టోరేజ్ చేయడానికి ఏమైనా మంచి అంటే వేడిగా ఉన్న ప్లేస్‌లో స్టోరేజ్ చేయాలా? కూల్‌గా ఉన్న ప్లేస్‌లో స్టోరేజ్ చేయాలా? ఎలా స్టోరేజ్ చేయాలి? అంటే ఎప్పుడు అంటే క్లోజ్ అయ్యే ఉండాలా? దీనికల్లా మనం ఒకటే కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏంటంటే వెట్ స్పూన్స్ అంటే తడి స్పూన్‌లు గానీ, ఇలాంటివి యూజ్ చేయొద్దు. ప్రాపర్‌గా అది క్లోజ్ చేసి పెట్టాలి లిడ్. క్యాప్ అనేది ప్రాపర్‌గా క్లోజ్ చేసి పెట్టాలి. దాని తర్వాత అది ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదసలు. ఎవ్రీ డే మనం యూజ్ చేసిన తర్వాత ఆ స్పూన్స్ గానీ, మనం ఇలాంటివి లోపల పౌడర్ తీసేటప్పుడు మనం కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది. సర్టెన్ టెంపరేచర్ అనేది మనం ఏం మెయింటైన్ చేయక్కర్లేదు. ఓకే. నార్మల్ టెంపరేచర్‌లో ఉంటే సేఫ్‌గానే ఉంటాయి. ఏ సీజన్‌లో కూడా ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఎన్ని టైప్స్ డైరెక్ట్ ఆఫ్ సన్‌లైట్ అట్లాంటి బాగా డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో ఆల్రెడీ డ్రైడ్ ప్రొడక్ట్ కాబట్టి, డైరెక్ట్ సన్‌లైట్‌లో పెడితే ఏమైద్దంటే కొంచెం కలర్ షేడ్ అవుతది. అంతేగాని మనకి దానివల్ల మనకేమి ప్రాబ్లమ్ గూడా అవ్వదు. కాకపోతే సన్‌లైట్‌కి అవాయిడ్ చేయడం బెస్ట్. ఆర్కా ప్రొడక్ట్స్ నుంచి ఎన్ని టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి మ్యామ్? ఇప్పుడు ప్రెజెంట్ మనం ఒక 4 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఇంట్రొడ్యూస్ చేసాము. దానిలో యాష్ గార్డ్, తర్వాత ఏబీసీ, తర్వాత బీట్రూట్, తర్వాత జామున్. ఓకే. అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ జ్యూసెస్‌ని కూడా ఒకటే ప్రాసెస్‌లో యూజ్ చేయాలా? సేమ్ ప్రాసెస్. ఒక గ్లాస్ వాటర్ 200 ఎంఎల్ వాటర్ తీసుకుంటే మనం ఒక స్పూను పౌడర్‌ని తీసుకొని దానిలో కలుపుకొని తాగేసేయటమే. ఓకే. ఎర్లీ మార్నింగ్ మనము అంటే బ్రష్ చేసిన వెంటనే తాగితే ఎక్కువ మనకి బాడీ అబ్జర్వేషన్ ఎక్కువ ఓకే. ఉంటది కాబట్టి తొందరగా మనకి వైటమిన్స్ గాని అవి బాడీకి అందటానికి 200 అవకాశం ఎంఎల్ వాటర్‌లో 2 స్పూన్సా?
1 స్పూన్ చాలు. ఓన్లీ 1 స్పూన్. Only 1 200 spoon. ml వాటర్ లో 1 స్పూన్. 200 అంటే ml. ఇప్పుడు కొంతమందికి ఐస్ క్యూబ్ వేసుకొని తాగాలనిపిస్తుంది, కొంతమందికి నార్మల్ వాటర్ లోనే మిక్స్ చేసుకొని తాగాలనిపిస్తుంది. సో అలా కూడా తాగొచ్చా? ఐస్ క్యూబ్ వేసుకొని తాగొచ్చా? ఐస్ ఎలా అయినా తాగొచ్చు. హాట్ వాటర్ తో అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే హాట్ వాటర్ ఆల్రెడీ డ్రైడ్ ప్రోడక్ట్ కాబట్టి హాట్ వాటర్ లో దాన్ని కలుపుకొని తాగటం వల్ల అంత యూజ్. అంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యాష్ గార్డ్ ఉందనుకోండి మ్యామ్, ఈ యాష్ గార్డ్ పౌడర్ లో ఏమేమి మిక్స్ వేస్తారు? ఇది యాష్ గార్డ్ కి ఏంటంటే మనం ఫస్ట్ యాష్ గార్డ్ ని డిహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తాం, తర్వాత జింజర్ పౌడర్ చేస్తాం, జింజర్ పౌడర్ ని దీనిలో యాడ్ చేస్తాం, తర్వాత పింక్ సాల్ట్ ఉంటుంది అది యాడ్ చేస్తాం కొంచెం, తర్వాత మనకి ఇది పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏయో యాడ్ చేసుకొని పౌడర్లో ఇవన్నీ కూడా అవసరం ఉండదు. జింజర్ పౌడర్ కూడా చాలా మంచిది. మాది జింజర్ పౌడర్ కూడా ఉంది మా దానిలో. సో ఇదేంటంటే టోటల్గా ఎవరికైనా వాళ్ళకి ఆ ఫ్లేవర్ నచ్చలేదు, మేము ఓన్లీ పౌడరే తాగుతామంటే అలా కూడా అవకాశం ఉంది. ఓన్లీ పౌడర్స్ కూడా ఇస్తారు, ఓన్లీ పౌడర్ విత్ ఇస్తాము, ఇంగ్రీడియంట్స్ తో కలిపి కూడా, విటమిన్స్ తో కలిపి కూడా ఈ ఇస్తాం. ప్రోడక్ట్ అనేది మీరు ఇస్తారు. ఓకే మ్యామ్. అంటే దీనికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే హౌ టు యూజ్ అనేది కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి ఉన్నాయో కూడా మెన్షన్ చేశారు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మోస్ట్లీ ఈ ప్రొడక్ట్ పైనే ఉంది, అన్ని చూసుకోవచ్చు. సో ఆర్కా ప్రొడక్ట్స్ వారి యాష్ గార్డ్ పౌడర్ ఇది, అంటే ఇది జ్యూస్. దీంట్లోనే 4 టైప్స్ ఆఫ్ జ్యూస్ ఉన్నాయి. దీన్ని కూడా 5 years అంటే 5 ఏజ్ నుంచి 70 years వరకు ఉన్న వాళ్ళు కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే ప్రశాంతంగా కూల్గా ఎలాంటి టెన్షన్స్ లేకుండా దీన్ని తీసుకోవచ్చు. అంటే కొంతమంది భయపడతారు, అంటే ఇది తాగితే ఏమవుతుందో, అంటే ఎలాగ ప్రొడక్ట్ చేశారో ఏంటో అనేది. అలా ఏం లేదు, ఇది న్యాచురల్ ప్రొడక్ట్ అండ్ చాలా ప్రశాంతంగా తాగవచ్చు. ఎర్లీ మార్నింగ్ అరే మీరు డైట్ ఫాలో చేస్తున్నా తాగొచ్చు, లేదంటే బీపీ ఉన్నా కూడా తాగొచ్చు, షుగర్ ఉన్నా కూడా తాగొచ్చు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న ప్రాబ్లం ఉన్నా కూడా సరే దీన్ని తీసుకోవచ్చు, ప్రశాంతంగా తాగవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఎలా తాగాలంటే ఒక 200 ml గ్లాస్ లో ఒక 1 స్పూన్, ఒక టేబుల్ 1 స్పూన్ దాన్ని మిక్స్ చేసుకొని కూల్ వాటర్ లో తాగాలి, హాట్ వాటర్ లో కాకుండా. బికాజ్ ఇది ఆల్రెడీ డ్రై ప్రొడక్ట్ కాబట్టి హాట్ వాటర్ లో కాకుండా ఐస్ కి వేసుకొని అయినా తాగొచ్చు, నార్మల్ వాటర్ లో కూడా ఒక 1 స్పూన్ మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి జంకు కూడా మీకు అక్కర్లేదు. థ్యాంక్ యూ. సో 4 జ్యూస్ చెప్పాను కదా, సో దాంట్లో యాష్ గార్డ్ ఒకటి, అండ్ ఇది కూడా ఏబిసి అన్నమాట, అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్స్ అన్నమాట, ఏబిసి జ్యూస్. సో మనం చాలా మంది చాలా వర్క్ చేస్తూ బిజీగా ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు, వచ్చి అంటే మళ్ళీ జ్యూస్ షాప్కి వెళ్ళి మళ్ళీ ఇది మిక్స్ చేసుకుని తాగాలంత టైం లేదు, ఆఫీస్ టైం అయిపోతుంది అట్లా అనుకుంటారు కదా, అలా చాలా మంది ఫీల్ అవుతారు కదా. సో ఆర్కా ప్రొడక్ట్స్ నుంచి ఇది ఒక బాక్స్ తీసుకుని మీ దగ్గరికి పెట్టుకుంటే 9 months వరకు కూడా యూజ్ చేయవచ్చు. బికాస్ ఇది 200 ml లో 1 teaspoon మాత్రమే మిక్స్ చేసి మనం తాగగలుగుతున్నాం డైలీ మార్నింగ్ అని. మార్నింగ్ మోస్ట్లీ మార్నింగ్ తాగితేనే అది మన బాడీకి అజ్యూమ్ అవుతుంది అన్నమాట, ఎంటీ స్టమక్ తో తాగితే. అందుకనేసి ఈ ప్రొడక్ట్ అన్నమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో సంతోషంగా తాగవచ్చు, హెల్దీగా ఉండొచ్చు. సో 4 types ఆఫ్ ఆర్కా ప్రొడక్ట్ వారి 4 types ఆఫ్ జ్యూస్ లో ఇది కూడా ఆర్కా ప్రొడక్ట్స్ నుంచి బీట్రూట్ పౌడర్ అన్నమాట. సో దీంట్లో కూడా అన్ని విటమిన్స్ ఉన్నాయి. సో అన్ని కూడా అంటే మనకు ఎనర్జీని ఇచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇది కూడా మనం తాగొచ్చు అంటే మనం బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా దీన్ని మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇప్పుడు ఆఫీస్ కి కూడా క్యారీ చేయొచ్చు, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ కూడా క్యారీ చేసుకొని దీన్ని తీసుకెళ్లి కూల్గా ప్రశాంతంగా కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తాగొచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా అవ్వదు. సో ఎలా యూజ్ చేయాలనేది, ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేది, మీకు ఎలా బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా దీని మీద, ఈ ప్రొడక్ట్ మీద ఉంది. సో దీన్ని యూజ్ చేసి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ. 3 ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదా, 3 జ్యూసెస్ గురించి. సో ఇది లాస్ట్ వన్. అండ్ ఆర్కా ఫుడ్స్ వారి జామున్ పౌడర్. సో ఈ పౌడర్ లో కూడా అన్ని విటమిన్స్ ఉన్నాయి. సో మీకు హెల్దీగా ఉంటుంది. ఎలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ ని 200 ml లో 1 teaspoon మిక్స్ చేసుకుని తాగొచ్చు, మీకు ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ.